వెల్కమ్ టు మన వాయిస్. ఈరోజు మనతో ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. ప్రస్తుతం ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు ప్లస్ జగన్ అసెంబ్లీకి రాకపోవడం, సో ఇలాంటి పరిణామాలన్నీ జరుగుతున్నాయి. సో ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై మనం కొన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, మీరు చూసే ఉంటారు ఈ మధ్య ఏపీ రాజకీయ పరిస్థితులు. సో ఇప్పుడు జగన్ అసెంబ్లీకి మోన్ అంటున్నాడు, సోషల్ మీడియా కేసులు ఎక్కువైపోయాయి. ప్రస్తుతం ఫస్ట్ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టడం అనేది మన రాజ్యాంగ వ్యవస్థలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా సుప్రీంకోర్టే గైడ్ లైన్స్ ఇచ్చిందమ్మా. 41A నోటీస్ ఇచ్చి తప్పితే ఇలా ఉన్న పొలిటికల్ కమెంట్స్ మీద కేసులు పెట్టడం కరెక్ట్ కాదని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా పక్కన పెట్టి వీళ్ళు చేస్తున్నారు అరాచకం తప్పితే. ఇప్పుడు ఆ కేసులు పెట్టాలంటే ఎన్ని కేసులు పెట్టచ్చు? మీరు ఓకే, నేనే సమర్థించట్లా, కొడాలి నాని మాట్లాడింది తప్పే, వీళ్ళందరూ చంద్రబాబు వైఫ్ని గురించి అసెంబ్లీలో మాట్లాడటం తప్పే, బూతులు మాట్లాడారు తప్పే, వాళ్ళ తప్పే. ఓకే, వాళ్ళ తప్పు, వాళ్ళది తప్పు అని మాట్లాడే హక్కు నీకెప్పుడు వస్తుంది? నువ్వు ఆ తప్పు చేయనప్పుడు. మీరు మాట్లాడేది ఏంటి? చంద్రబాబు వీడు రోజాని డైమండ్ రాణి అని పిలిచిన పవన్ కళ్యాణ్ తప్పు కాదా? 10 మందితో పడుకున్నావు నువ్వు, వివరాలని నేను 10 మందితో పడుకున్న ఆడదాని నువ్వు అని చెప్పి నెల్లూరు ఎమ్మెల్యే తెలుగుదేశం అతను మాట్లాడిన పబ్లిక్ ప్రెస్ మీట్లో మాట్లాడాడు. అది తప్పు కాదా? ఆనం వెంకటరెడ్డి, అది తప్పు కాదా? పోసాని కృష్ణమురళి పెళ్ళాన్ని, కూతుర్ని, పిల్లల్ని నోటికి వచ్చినట్టు తిట్టి, బూతులు తిట్టి, ఇళ్ల మీద రాళ్ళేసి ఛానల్లో తిట్టినాయి, అది తప్పు కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే మీరు 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు అని పచ్చి అబద్ధమాడి ఆడవాళ్ళని వ్యభిచార గృహాలకు అమ్మారని చెప్పి ఆడవాళ్ళ పరువుని, రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లల పరువు తీసింది తప్పు కాదా? ఇవన్నీ చెప్పుకుంటే మీరు బోషడీకే అని అసెంబ్లీ దీంట్లో టీవీలో బోషడీకే అని తిట్టాడు మీ పట్టాభి, అది తప్పు కాదు? ఇలా తప్పులు లెక్క చూస్తే మీరు మాట్లాడమని మీరు తప్పు మాట్లాడాల. మీరు బూతులు ఎవరు ఎక్కువ మాట్లాడారు అనేది చూడాలి తప్పితే మీరేమి సుతపూసలు కాదు. మీరు నోటికొచ్చిన మాటలు చంద్రబాబు అంటుంటే జగన్ రెడ్డి వాళ్ళ తాతగారు రాజారెడ్డి పుట్టింది ఆ ముత్తాత గారి ఉంచుకున్న దానికి పుట్టినోడు, ఒరిజిన్ కాదు సెకండ్ వైపు పుట్టినోడు అని చెప్పి మీరు మాట్లాడాలి, అది మరి తప్పు కాదా? మీరు మాట్లాడటం కనుక మీరు మాట్లాడకుండా ఉంటుంటే, అదే బూతులు మీరు మాట్లాడుకుంటే మీకు మీరు అనే నైతిక హక్కు వస్తుంది. వాళ్ళు మాట్లాడారు, మేము చాలా డీసెంట్గా ఉన్నాం. మీరు ఒకటంటే ఒకటిన్నర మీరు ఇష్టం వచ్చారు మాట్లాడారు. కొడాలి నాని ప్రెస్ మీటింగ్లో పెట్టి ఆఫీసులో టీడీపీ ప్రెస్ ఆఫీసులో పెట్టి ప్రెస్ మీట్ పెట్టి కొడాలి నాని పెళ్ళాన్ని కూతుర్ని ఇష్టం వచ్చారు తిట్టారు, మాట్లాడారు కదా. సో మీరు మాట్లాడారు, వాళ్ళు ఇద్దరు మధ్య తప్పే, ఇద్దరు దౌర్భాగ్యమే, ఇద్దరు భాష కరెక్ట్ కాదు. వాళ్ళ మీద కేసు పెడతామంటే ఇప్పుడు మీ మీద కేసు పెట్టాలి, మీ మీద అదే కేసులు పెట్టే అవకాశం ఉంది. చేస్తే చెయ్యండి. మీరు రాజకీయంగా అమ్మకి పెట్టారు, అది తప్పే ఉంది. ఇప్పుడు నాన్నకి మత్తు అమ్మకు ఇదేనమాట మీరు చేస్తున్నదే కదా. అమ్మ ఒడినేమో క్యాన్సిల్ చేస్తున్నారు, అక్కడ మందు ఏమో రేట్లు తగ్గిస్తున్నారు, రేట్లు తాగండి, ఇష్టం వచ్చారు తాగండి అని మరి కమెంట్ చేస్తే తప్ప. ఇప్పుడు పర్టికులర్గా కార్యకర్తలు అనే వాళ్ళు టీడీపీ వాళ్ళు అసభ్యకరంగా పెడుతున్నారు, వైసీపీ వాళ్ళు అసభ్యకరంగా. కానీ ప్రస్తుతం ఏంటంటే ఒక వైసీపీ కార్యకర్తలు మాత్రమే టార్గెట్ చేస్తూ కేసులు పెట్టడం అనేది వాళ్ళ పతనానికి నాంది ఎత్తుక్కుంటాం. ఎందుకంటే వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళ ప్రజల్లో అసహించుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వాన్ని. పచ్చి అబద్ధాలు ఆడారు, అబద్ధాల మీద అబద్ధాలు ఆడారు. దరిద్రము. వీళ్ళు సూపర్ 6 అన్నారు, బడ్జెట్లో కేటాయింపులు లేవు. సూపర్ 6 అనేది ప్రధానికి డబ్బులు లేవు, లేదు అబద్ధాలు. బడ్జెట్ 14 లక్షల కోట్లు అప్పు చేశారు అని పిచ్చి మాటలు. 14 అన్నారు, 12 అన్నారు, 9 అన్నారు, 7 అన్నారు. నిన్న ఆఖరికి అసెంబ్లీలో 6,46,000 కోట్ల అప్పు. ఈ 6,46,000 కోట్లు నువ్వు మిగిల్చి వెళ్ళిన అప్పు ఏంటి? నువ్వు వెళ్ళేటప్పుడు 2019లో నువ్వు వెళ్ళేటప్పుడు 2,62,000 అప్పు నువ్వు తీసుకున్న అప్పు. అంతకుముందు ఉన్నది డివిజన్లో వచ్చింది 1,00,000. సో నువ్వు 3,5 లక్షలు అప్పుతోటి ఇచ్చి వెళ్ళావు.
నువ్వేమి పెద్ద ఖజానా నింపి ఆహాన్ ఓహన్ నింపి ఇవ్వాల చంద్రబాబు. అప్పులతోటి నువ్వు ఇచ్చి వెళ్ళావు. నువ్వు 3 లక్షల చిల్లర అప్పు నువ్వు నువ్వు వెళ్ళేటప్పుడు అయింది. ఇప్పుడు 6 లక్షల చిల్లర అయింది. అది 2 సంవత్సరాలు కోవిడ్లో. ఇన్ని అబద్ధాలు ఆడి ప్రజల ముందు ఈ అబద్ధాలు ప్రజలు అసహించుకుంటున్నారు. అగ్గిపెట్లకి కొవ్వొత్తులకి 25 కోట్లు, వాటర్ బాటిల్స్కి 23 కోట్లు, పొలహార పొట్లాలకి 386 కోట్లు. ఈ పిచ్చి అబద్ధాలన్నీ ప్రజలు అసహించుకుంటున్నారు. వీటిని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయడం కోసం నెలకు ఒక ఇష్యూ తీసుకుంటారు. ఒకసారి విజయసాయి రెడ్డి, ఇంకో రోజు దువ్వాడ శ్రీనివాసు, ఇంకోసారి లడ్డు, ఇంకోసారి షర్మిల. ఈ పిచ్చి ఇది ఒక డైవర్షన్. ఇప్పుడు వీళ్ళందరూ చేస్తూ జనాల్లో వీళ్ళ పరిపాలన మీద, వీళ్ళు చేసిన అబద్ధాల మీద, వీళ్ళు చేసిన దౌర్భాగ్యం మీద, వీళ్ళు చేసిన అసహ్యమైన పరిపాలన మీద, వీళ్ళ అవినీతి, ఆశ్రిత పక్షపాతం, ఈ దౌర్భాగ్య నీచ నికృష్ట భ్రష్ట రాజకీయాల గురించి ప్రజలు మాట్లాడకుండా ఉండాలి. ప్రజలు డైవర్ట్ అవ్వాలి. దానికోసం ఈ నాటకం అంతే. పవన్ కళ్యాణ్ ఏమన్నా ఉప ముఖ్యమంత్రి, ఏమన్నా మనిషికి ఒక జ్ఞానము విజ్ఞానం ఉందా? నువ్వు సనాతన ధర్మం మాట్లాడతావా? నీకేం తెలుసు సనాతన ధర్మం? ఒకనాడేమో మా నాన్న దీపారాధనలో సిగరెట్ అడ్డించుకుంటాడు అంటావు. ఇంకోసారి నేను బ్యాప్టిజం తీసుకున్నాను, నా బిడ్డలు క్రిస్టియన్స్ అయ్యా అంటావు. ఇంకో రోజేమో అలాలు చేశారా, ఎడ్డు మాంసం అంటే నాకు ఇష్టం, అలాలం చేశారా, లొట్టలు వేసుకుని తింటావు. ఇంకో రోజేమో హిందువులే అసలు హిందూ పెద్దలు, మత పెద్దలు, పెద్ద మనుషులే ఈ దేశంలో అరాచకాలకి మత కల్లోలకి కారణం అని హిందువులు తిడతావు. మళ్ళీ సడన్గా వచ్చి నేను సనాతని సనాతని అని పిచ్చ డైలాగులు మాట్లాడతావు. సనాతన అంటే ఏం తెలుసు నీకు? ఇప్పుడు సనాతన ధర్మం టాపిక్ వచ్చింది. సనాతన ధర్మం వెనక ఏమైనా బీజేపీ వ్యూహం ఏమంటే పవన్ మన అమిత్ షాని కలవడం ఉంది. ఎందుకంటే ఈ సనాతన ధర్మం ఇతనికి ఏమీ తెలియదు. సనాతన ధర్మం ఏమిటి పోరాటం, సనాతన ధర్మం మీద ఎప్పుడు మొదలైంది పోరాటం. సనాతన ధర్మం అనేది మాట లేదు అసలు. సనాతన సంస్కృతి హిందూ ధర్మం వేరు, సనాతన సంస్కృతి. సనాతన సంస్కృతి అని మనుదీని నుంచి అంటించుకుని 2వ శతాబ్దంలో అది మొదలైతే 2వ శతాబ్దంలో అసలు సనాతనం అని మొదలైంది. దాని మొదలైంది 9వ శతాబ్దంలో దాని మీద పోరాటం మొదలైంది. ఎందుకు పోరాటం మొదలైంది సనాతన ధర్మం మీద? దాంట్లో అనేక అనైతికమైన విషయాలు ఉన్నాయి. భర్త చచ్చిపోతే భార్యని సహజ జరగాలి, బాల్య వివాహాలు, బ్రాహ్మణులకే విద్య, ఇలాంటి ఒక వికృతమైన విషయాలు దాంట్లో. దాని మీద 9వ శతాబ్దంలో పోరాటం మొదలెడితే 19వ శతాబ్దంలో ఈ బాల్య వివాహం మీద దీని మీద చట్టాలు వచ్చింది. విద్య ఒక బ్రాహ్మణులకి కాదు అందరికీ, ఇవన్నీ వచ్చింది. అంటే 9వ శతాబ్దం నుంచి 10 శతాబ్దాల పోరాటం మీద వచ్చింది. అదే తమిళనాడులో ఇప్పటికీ కంటిన్యూ అవుతారు. ఇప్పటికీ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వాళ్ళు కాదు, సమానత్వం ఉండాలి, ఇవన్నీ కుదరదు అని పోరాడుతున్నారు. ఆ పోరాటం నువ్వు అంగీకరిస్తున్నావు కాదంటావా? నువ్వు బ్రాహ్మణుల ఆధిపత్యం కావాలని కోరుతున్నావా? బ్రాహ్మణుల ఆధిపత్యం ఉండాలి, బాల్య వివాహాలు ఉండాలి, భర్త చచ్చిపోతే భార్య ఆయనతో పాటు కాదు చచ్చిపోవాలి కావాలంటున్నావా? అట్ల మీద పోరాటం. నీకు ఏం తెలుసు సనాతన ధర్మం అని? సనాతన ధర్మం అనే పదమే లేదు అసలు. సనాతన సంస్కృతి హిందూ ధర్మం ఇవి కూడా తెలియదు. ఎందుకు మాట్లాడుతున్నాడు ఆ మాట? ఇక్కడ అసలు రహస్యం ఉంది. ఇక్కడ చంద్రబాబు తన నొక్కబోతున్నాడు, తన తొక్కబోతున్నాడు, తన్ని కిందకు దింపబోతున్నాడు, తన వెనకాలండి బుధమే చెయ్యేస్తూ వెనకాల నింపి పెడుతున్నాడు అని అతనికి చూచాయిగా అర్థమవుతుంది. ఎందుకంటే చంద్రబాబు తన కొడుకుని ముఖ్యమంత్రి చేయాలి 2029కి. చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ని ముందుకు రానివాడు. ఎందుకంటే వాడు మామనే ముఖ్యమంత్రిగా ఉంటే భరించలేని ఈ చంద్రబాబు, ఈ కుట్రదారుడు, ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడానికి ఎలా అంగీకరిస్తాడు? సో గోతులు తవ్వుతాడు. ఇది అతనికి చూసాయిగా అర్థమైంది. సో ఇప్పుడు చంద్రబాబు దాటుకుని వెళ్ళాలి. లేకపోతే 2029లో పవన్ కళ్యాణ్ ఇవాళ చంద్రబాబుకి వేయండి అన్నాడు, రేపు లోకేష్కి వేయండి ఓటు అనే వాళ్ళు జనాలు నవ్వుతారు, అసహించుకుంటారు. సో క్లచెస్ దాటి వెళ్ళాలంటే ఏం కావాలి? ఇంకొక అండ కావాలి. కేంద్రంలో ఉంది బీజేపీ. సో బీజేపీ అండ కోరుకోవాలంటే, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా కావాలంటే ఈయన సనాతనము అని వేషం వేసుకుని ఒక పూజారి వేషం హైలైట్ చేసుకుని ముందుకెళ్ళాలి. అప్పుడు వాళ్ళు వస్తారు. వాళ్ళకి అవసరం, బీజేపీకి కూడా ఏంటి అవసరం? బీజేపీకి స్వయం ప్రకాశం లేదు.
బీజేపీకి ఆంధ్ర రాష్ట్రంలో ఒక సీఎం క్యాండిడేట్ అనే వ్యక్తి లేరు. అదంతా చెంచాగిరిగా ఉంది. చంద్రబాబుకి చెంచాగిరిగా తప్పితే ఇంకోటి లేదు అక్కడ. సో బీజేపీ అనేది లేదు ఇవాడు. యాజ్ ఇట్ ఈస్ బీజేపీ ఆంధ్రాలో లేదు. బీజేపీ ఆంధ్రాలో ఉన్నదల్లా బాబు భజన పార్టీ, బీబీపీ ఉంది, బీజేపీ లేదు. పోయి భజన పార్టీ, బాబు భజన పార్టీ అక్కడ అంతే అలా ఉంది. సో వాళ్ళకేంటి, ఎవడో కావాలి, ఎవడో ఒక రూపం మోహం చూపించి ఓట్లు అడగాలి. ఆ మూడులో ఓట్లు అడగాలంటే పవన్ కళ్యాణ్ ఎట్లాగ అక్కడ వీక్ అవుతుందని వాడిని మన సైడ్ లాక్కుంటే పవన్ కళ్యాణ్ మొహం చూపించి మనం ఓట్లు అడుగుదాం. రేపు మనం సపరేట్గా పవన్ కళ్యాణ్ ఆరం నుంచి మేము పవన్ కళ్యాణ్ ఎప్పుడు జంటగానే ఉన్నాం, మధ్యలో చంద్రబాబు వచ్చాడు పోతాడు, మేము ఎప్పుడు ఉన్నాం అని రేపు ఒక డైలాగ్ చెప్పుకొని వీళ్ళు వెళ్తే పవన్ మొహం చూసి గబుక్కునే ఓట్లు వేస్తే గెలిస్తే ఆ తర్వాత పవన్ పక్కన పెట్టచ్చు. బీజేపీ చాలా అలవాటు అది. ముందు ఎలక్షన్ అప్పుడు ఎవరు పేరు చెప్పరు, అంత హంగామా చేస్తారు. గెలిచాక ఏ ఆర్ఎస్ఎస్ నుంచో దీని నుంచో వాళ్ళు వచ్చేస్తారు. యూపీలో అదే జరిగింది. ఆదిత్యనాథ్ని, యోగి ఆదిత్యనాథ్ ఎన్నికలప్పుడు యోగి ఆదిత్యనాథ్ సీఎం కాదు, అందరూ కష్టపడ్డారు, అందరూ గెలిచినాక ఎవరెవరు చెప్తారో సడన్గా యోగి ఆదిత్యనాథ్ తీసుకొచ్చి వాళ్ళ స్ట్రాటజీ అది. సో పవన్ కళ్యాణ్ అప్పుడు నొక్కేసి ముందు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ నువ్వు ఇక్కడ కాదయ్యా, నువ్వు చాలా తెలివిగలడు, చాలా మేధావి, నువ్వు 2,000 లక్షల పుస్తకాలు చదివినవాడు, నువ్వు మోడీ గారి పక్కన కూర్చుంటాం కరెక్ట్, నువ్వు ఇక్కడ కాదు ఆయన ఉబ్బేస్తే మనడు ఆవేశపడు కదా, ఓహో నేను నిజంగా మేధావి అనుకుని వెళ్ళిపోతాడు, అయిపోతాడు వాళ్ళ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ ఆ ట్రాపింగ్ తెలియక అంటే ఎక్కడి నుంచి ఏదంటే సామెత ఉంది, పెన మీద నుంచి పడ్డారని, అట్లాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబుని తప్పించుకోవాలని ఈ ఊబిలో పడబోతున్నాడు. వాళ్ళకి అవసరం వీళ్ళకి ఇది జరగబోయేది. అందుకని అతనికి అర్థం పర్థం లేకుండా ఏమిటో తెలియకుండా, సనాతనం అంటే ఏమిటో కూడా తెలియకుండా, ఆ పోరాటం ఏంటి తమిళనాడులో ఆ పోరాటం ఏంటో కూడా తెలియకుండా, అది 58 నుంచి జరుగుతున్న పోరాటం, అది 58 నుంచి ఇప్పటిదాకా జరుగుతూనే ఉంది, ఇంకా జరుగుతూ ఉంటుంది. అది ఉదయనిధి స్టాలిన్ అనేవాడు మాట్లాడింది తన నోటి మాట కాదు, వాళ్ళ చరిత్ర. రామస్వామి నాయకర్, పెరియార్ అనే ఆయన మొదలెట్టిన ఆ పోరాటం బేసిక్గానే వాళ్ళు నడుస్తూ ఉన్నాయి. ఇవాళ ఆఖరికి విజయ్ అనేవాడు పార్టీ పెట్టినా కూడా పెరియార్ ఫోటో పెట్టుకోవాలి. తమిళనాడులో అది ఆ పెరియార్ అనే పేరు, ఆ రామస్వామి నాయకర్ అనే పేరు పెట్టుకోకపోతే కుదరదు. అది అలా ఉంది, అది పోరాటం. ఏంటి మనకి ఏమి తెలియదు, ఆవేశం తప్పితే ఆలోచన లేని ఒక పెద్ద ఇలా జుట్టు ఎగరేసుకుంటారు అని మాట్లాడేస్తే ప్రజలు నాయకుడు అనుకుంటారని ఒక అమాయకత్వం, ఆ పిచ్చి అమాయకత్వంలో వెళ్తున్నాడు. అందుకని ఇవన్నీ బీజేపీ మేజర్ పాయింట్ సార్. ఫస్ట్ నుంచి కూడా తీసుకొస్తుంటే ఒక మతం అనే కాన్సెప్ట్ అంటే అయోధ్య కాడి నుంచి మొదలు పెడితే ఒక మేజర్ పాయింట్ మీద అది బీజేపీ ఎక్కడైనా రాజకీయాల్లోకి వస్తుంది. బట్ మన ఏపీలో చూసుకుంటే పవన్ ఒకవేళ వాడుకొని అంటే కుల రాజకీయాలు ఎక్కువ మన ఏపీలో, మత రాజకీయాలు ఉండవు. బట్ లాస్ట్ టైము జగన్ హయాంలో మత రాజకీయాలని చేసి కొంచెం ఫెయిల్యూర్ అయింది. సో ఇప్పుడు సనాతనం ఉన్న పేరుతో పవన్ని యూజ్ చేసుకొని భవిష్యత్తులో చంద్రబాబుతో విభేదాలు వచ్చినప్పుడు ఏమన్నా అవకాశం ఉంటుందా ఏపీలో? ఇప్పుడు చంద్రబాబుతో విభేదాలు అనేది రాక తప్పదమ్మా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబును దాటుకుని రావాలి, రాకపోతే అతని రాజకీయ భవిష్యత్తు లేదు. కనుక తప్పని పరిస్థితుల్లో అతను చంద్రబాబు దాటుకుని రావాలి. చంద్రబాబు దాటుకుని రావాలా, పర్మిటేషన్ కాంబినేషన్ దాటుకొచ్చినప్పుడు వీళ్ళు ఏకమవుతారు, జరుగుతుంది. ఇప్పుడు అక్కడ విషయం ఏంటంటే ఈ రాజకీయాలు మత రాజకీయాలు అనేది అది తప్పు మాట. బీజేపీ చేస్తుంది అనే మాట నేను ఒప్పుకోను. ఆంధ్ర రాష్ట్రం వేరు, నేషనల్ లెవెల్లో బీజేపీ నేషనల్ స్పిరిట్, జాతీయవాదం, జాతీయవాదమే చేస్తుంది. 80% ఉన్న అత్యధికులైన మెజారిటీ దీని మీద వాళ్ళు నిలబడుతున్నారు. తప్పే ఉంది. ఇవాళ వాళ్ళు ముస్లిమ్స్కి ఏకంగండి అని ఓవైసీ అడగట్లేదా? ముస్లిమ్స్ అంతా ఏకంగండి, ముస్లిమ్స్ ఎవరు బీజేపీ ఓటు ఇదని అడగట్లేదా? సో అది కులం, అది మత రాజకీయం కానప్పుడు హిందువులందరూ ఏకంటే హిందువులు ఒకటిగా ఉండంటే మత రాజకీయం ఎట్లా ఉంది? సో అది ఐక్యంగా ఉండండి అందరూ. ఎందుకంటే బంగ్లాదేశ్లో చూసాం, ఇప్పుడు చూస్తున్నాం ఎలా ప్రభుత్వం పడిపోయింది. ఇప్పుడు అక్కడ హిందూ దేవాలయాలు ఇది ఏమైనా కూరుస్తున్నారు. ఎక్కడ మన ఐక్యత లేకపోతే ఇలా జరుగుద్దని చెప్తున్నారు. అది మత రాజకీయాలు అంటూ తప్పు. వీళ్ళ అవసరానికి రాజకీయం కోసం వాట తప్పితే అక్కడ ఆంధ్రాలో మత రాజకీయాలకు అవకాశం లేదు. అసలు మీకు ఒక్కటి పెట్టుకోండి, హిస్టరీ మొత్తం చూసుకుంటే నార్త్ రాజకీయాలకి సౌత్ రాజకీయాలకి చాలా తేడా ఉంటుంది. నార్త్ రాజకీయాల్లో
సెంట్రల్లో ఒక ఫిగర్, ఒక ఇందిరాగాంధీని బట్టి మొత్తం ఆ 7 హిందీ బెల్ట్ రాష్ట్రాలు వేస్తాయి. ఒక మోడీని పట్టుకుని, ఒక వాజ్పేయి పట్టుకుని ఆ రాష్ట్రాలు వేస్తాయి. మన సౌత్లో లోకల్ లీడర్షిప్ కావాలి. కాంగ్రెస్ ఉన్నంతకాలం లీడర్స్ ఉన్న వెంకటరావు గారు, చెన్నారెడ్డి ఇలాంటి నాయకులు ఉన్నంతకాలం కాంగ్రెస్ పీఎస్ ఉన్నప్పుడు గెలిచింది. తర్వాత పడుకుంది కింద. మళ్ళీ ఒక రాజశేఖర్ రెడ్డి లాంటి లీడర్ వచ్చినాకే గెలిచింది. లోకల్ లీడర్షిప్ కావాలి మనకు. లోకల్ లీడర్షిప్ ఉంటేనే ఆదరణ ఉంటుంది తప్పితే పైన ఢిల్లీలో మోహన్ చూసి ఇక్కడ ఓటు ఏంటంటే మన అయ్యారు. ఇది సౌత్ ఇండియన్ ఫినామినా. తమిళనాడు అయినా అంతే. తమిళనాడులో ఏ పార్టీ నేషనల్ పార్టీ ఎవరంటే లోకల్ లీడర్షిప్. లోకల్ కరుణానిధో, జయలలితో, ఇంకోళ్ళు లోకల్ కేరళ విజయనో, పెరియరు లోకల్. వాళ్ళకి లోకల్ లీడర్షిప్ కావాలి. వెనకాల నువ్వు ఎవరున్నావు ఏంటి దాన్ని బట్టి ఉంటే వాళ్ళు లోకల్ ఎక్కువ ఆలోచిస్తారు సౌత్లో. సో మనకి అదే వీళ్ళు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ మొహాలు చూసి, సోనియా గాంధీ మొహం చూసి ఓట్లు ఎవడేస్తాడు, రాహుల్ గాంధీ మొహం చూసి ఓట్లు ఎవడేస్తాడు. ఇక్కడ రాజశేఖర రెడ్డిని చూసి ఓటేశారు, ఆ రోజు సోనియా గాంధీ చూసి ఇలా. ప్రాంతీయ పార్టీలు అనేవి మన సౌత్ లో బలంగా ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు నేషనల్ పార్టీ అయినా ప్రాంతీయ ముఖం కావాలి, ప్రాంతీయ నాయకుడు బేస్ చేసుకుని అది పైకి రావాలి, నాయకుడు రావాలి. అది మనకు అది ఈ బీజేపీ వాళ్ళకి అర్థం కాదు. ఇంకా మోడీ మోహన్ చూస్తాం. అందుకని మోడీ అంత 2014, 2019 మోడీ హవా దేశమంతా ఉంటే మన రాష్ట్రంలో లేదు. ఎందుకు లేదంటే అది మనకు లేదు, ప్రాంతీయం అనేది లేదు, మన ప్రాంతీయ లేదు. ఇది ఈ ఫినామినాను అర్థం చేసుకోకుండా బీజేపీ వాళ్ళు ఊగుతూ ఉంటారు. అందుకని ఇప్పుడు ఏమయ్యారు, చంద్రబాబుకు తోక పవన్ కళ్యాణ్, తోక బీజేపీ అడ్రస్లు ఎక్కడ పోయారు. వాళ్ళు 2 సీట్ల కోసం విచక్షణ కోల్పోయారు, వ్యక్తిత్వం కోల్పోయారు. ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా, ఏ నాయకుడైనా తన వ్యక్తిత్వాన్ని కోల్పోతే మనలేడు. అదే కమ్యూనిస్టులు వాళ్ళ వ్యక్తిత్వాన్ని కోల్పోయి 2 సీట్ల కోసమని కేరళలో కాంగ్రెస్ తోటి స్నేహం, కాంగ్రెస్ తోటి కేరళలో పోరాడు స్నేహము, బెంగాల్లో విరోధము. ఈ 2 సీట్ల కోసం ఒక సిద్ధాంతం లేకుండా బీజేపీ కోసం పోరాడుతున్నారు. సీట్ల కోసం పోరాడి సిద్ధాంతాలు వదిలేసారు, వాళ్ళకి ప్రజలు వదిలేశారు. బీజేపీ అదే అవుతుంది. ఆంధ్రలో బీజేపీ ఎప్పటికీ బట్ట కట్టుతుంది, సిద్ధాంతాలు లేవేమి లేవు. ఇవాళ ఏంటి, చంద్రబాబు కోసమని సుజనా చౌదరి, సీఎం రమేష్, కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు బీజేపీ సిద్ధాంతంతో వచ్చిన వాళ్ళు. అవసరం కోసం కాంగ్రెస్ వచ్చి అక్కడికి జంప్ చేయరు, వీళ్ళకి సీట్లు ఇచ్చారు. కాంగ్రెస్ బీజేపీ అజెండా పట్టుకుని పదవి ఉన్నా లేకపోయినా, ఎన్నికల్లో సీట్లు వచ్చినా రాకపోయినా బీజేపీ జై భారత్ మాతాకి జై అంటూ ఆగిన నోళ్లను పక్కన పెట్టి అవకాశం వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. అంటే చచ్చిపోయింది బీజేపీ. అవకాశం కోసం కేవలం వాళ్ళ పర్సనల్ ఎండ్స్ కోసం తప్పితే. సో అది అర్థం కాని వాళ్ళకి బీజేపీ ఎప్పటికీ లోకల్ మతాలు చేసినా, ఇంకోటి చేసినా మనకంత మతాల మీద అంత గొడవ లేదు. మనకి ఏదో హైదరాబాద్లో, ఓల్డ్ సిటీలో మిగతా ఎక్కడ మనకు పెద్ద వాల్టేర్లో, వైజాగ్లో కాస్త క్రిస్టియన్ వ్యవహారం తప్పితే పెద్దగా మనకి లేదు. మనకి ఎంతసేపు ఆ లోకల్ లీడర్షిప్ మనకు ఒకటి నచ్చాడంటే, ఒక ఎన్టీఆర్ గుద్దారు, ఒక రాజశేఖర రెడ్డి గుద్దారు, ఒక చంద్రబాబు గుద్దారు, చంద్రబాబు మీద అసహ్యం వేసింది, జగన్ గుద్దారు. ఇలా వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఒక పర్సనాలిటీ కావాలి. ఆ పర్సనాలిటీ బీజేపీకి లేదు కాబట్టి దానికి గతి లేదు. నెక్స్ట్ 5 ఏళ్ళు జగన్ తట్టుకొని నిలబడగలడా ఈ కూటమి దెబ్బకి? ఏముంది మొత్తం కూటమి నిలబడద్దా చూడాలి ఫస్ట్. కూటమి ఎంతవరకు నిలబడుద్ది? ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు ఎంత మొదలైంది. మన ఏంటి ఊరిని అనిత మీద మాట్లాడింది ఊరినే మాట్లాడలా. దాంట్లో చాలా రాజకీయ కోణం ఉంది. వెనకాల నుంచి ఎవరో డ్రాఫ్ట్ చేసి ఏం రాజకీయ కోణం, పతనం అయిపోతుంది, కూటమి మీద ప్రజల్లో విశ్వాసం పోతుంది, కూటమిని ప్రజలు విమర్శిస్తున్నారు, అనేక తప్పులు ఎత్తి చూపుతున్నారు. ఈ విషయంలో ఆ తప్పులకి నాకు సంబంధం లేదు, అది వాళ్ళ తప్పు, నాకు సంబంధం లేదు, అందుకనే ఖండిస్తున్నా అని లోపలుండి స్వపక్షంలో విపక్షంలాగా
తను ప్రజల ముందు ఒక ఐడియా, ప్రజల ముందు ఒక అభిప్రాయం తెప్పిస్తానికి వాళ్ళు తప్పు, కూటమి తప్పు కానీ అందుకని చూడు పవన్ డైరెక్ట్గా వాళ్ళని విమర్శించాడు కదా, వాళ్ళని విమర్శించాడు కదా అని ప్రజలు అనుకోవాలి. ఇది అది స్టార్టింగ్ పాయింట్. ఇవాళ ధైర్యం ఉంటే నిజమైన రాజకీయం అయితే ఏం చేసేవాడు, చంద్రబాబుని అడిగేవాడు. ఎందుకంటే లా అంటారు చంద్రబాబు దగ్గర ఉంది, సీఎం దగ్గర ఉంటుంది ఎక్కడైనా. అనిత ఏం చేస్తుంది పాపం, అనితను అంటావు ఎందుకు, అనిత ఏం మాట్లాడుతుంది, నువ్వేం మాట్లాడినా నువ్వు తిట్టినా మాట్లాడలేదు అనిత. మందాకృష్ణ కూడా ఫైర్ అయినట్టున్నారు అదే అనిత మాట్లాడలేదు, అనిత చేతిలో ఉందో ఎలా అంటాడు. ఆమె ట్రాన్స్ఫర్ చేయలేదు, ట్రాన్స్ఫర్ చేయాలంటేనే లోకేష్ పర్మిషన్ కావాలి. అక్కడ మొత్తం రాజకీయం అంతా చంద్రబాబు చిన్నబాబు, చంద్రబాబు చిన్నబాబు. ఈ గాలిబాబుకి సీన్ కూడా లేదు అక్కడ. గాలిబాబు అంటే పవన్ కళ్యాణ్, పవన్ అంటే గాలి లేదు. ఈ గాలిబాబుకి ఏం సీన్ లేదు అక్కడ. సో వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. నువ్వు తిడితే అనితని ఎందుకంటావు, చంద్రబాబుని అడుగు. ఈ చట్టం ఇలా ఉందో, ప్రజలు బయటికి వెళ్తే మనం అసహించుకుంటున్నారు, తిడుతున్నారు, ఈ చట్టం ఎలా అంటాడు సరిగ్గా లేదని చంద్రబాబుని అడుగు. ఆ దమ్ము లేదు మళ్ళీ. సో చంద్రబాబు డైరెక్ట్గా అనకుండా ఇండైరెక్ట్గా ఇవాళ అనిత అన్నాడు, రేపు ఇంకో 2 నెలలైనా ఇంకొక మినిస్టర్ని ఎవరు అంటాడు. ఆ తర్వాత ఇట్ట ఈయనంటి లోపల మన తేడాలు వస్తాయి. సో పవన్ కళ్యాణ్ పరిస్థితి అటు బీజేపీ కావచ్చు, ఇటు చంద్రబాబు కావచ్చు, యూజ్ అండ్ త్రో అంతే. చంద్రబాబు అంత పవన్ అంతకన్నా పనికిరాడు. పవన్ గారు ఇవాళ హీ హస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఏ జోకర్. తను ఏమంటూ వచ్చాడు, ప్రశ్నిస్తానని వచ్చాడు. ఇవాళ తనే ఒక ప్రశ్నగా మిగిలిపోయాడు. ఈయన ఎవడు, ఈయన క్రిస్టియనా, సనాతనేనా, కమ్యూనిస్టా, ఎవడు ఈయన ఒక ప్రశ్న. ఈయన సిద్ధాంతం ఏంటి, ఈయన విధానం ఏంటి. చంద్రబాబును తిట్టాడు, ఇష్టం వచ్చినాడు. సిగ్గుందా, శరముందా, మానముందా, అభిమానం ఉందా, రోషముందా, పౌరుషముందా, చీముందా, నెత్తురుందా అని పిచ్చిగా చంద్రబాబు, లోకేష్ మిమ్మల్ని వదిలిపెట్టను, మీ అంత చూస్తాను, మీ పార్టీ లాంటి దౌర్భాగ్యమైన పార్టీ మరొకటి లేదని తిట్టినోడివి. ఇవాళ చంద్రబాబు దేవుడు అంటావు. లడ్డూలు పాసిపోయిన లడ్డూలు అని బీజేపీ తిట్టాడు, కూడా బీజేపీ దేవుడు అంటున్నావు. నీవు ఏమీ ఒక విధానం లేదు, ఒక సిద్ధాంతం లేదు, ఒక పద్ధతి లేదు. ఆ టయానికి ఏమో వచ్చేటి మైకి పుచ్చుకుంటే శివాలు ఎత్తినట్టు జుట్టు ఎగరేసుకొని ఏదో వాగేయటం తప్పితే అంతకన్నా అతనికి ఏది ఇంకా విధానం లేదు. ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈజ్ బికమ్ ఏ జోకర్. ప్రజలు అతన్ని ట్రోల్ చేసుకునే ఒక కామెడీ పీస్ అయ్యాడు. అతను ఒక కామెడీ పీస్ లాగా కామెడీ పీస్గా మారిపోయాడు. ఇది ఎవడో అతని మాటలు లెక్క పెట్టుకోవట్లేదు. ఎందుకంటే ఇవాళ అంటాడు, రేపేమంటాడో తెలియదు కనుక అతను ఏదో మాట్లాడతాడులే. ఇప్పుడు తమిళనాడులో కన్నదాసన్ గారు ఒక పెద్ద కవి ఉంటారు, మన ఆత్రేయ గారిని మించిన కవి. ఆయన ఒకసారి ఎంజీఆర్ గురించి రాస్తూ ఎంజీఆర్కి ఆయనకి చిన్న డిఫరెన్స్ వచ్చింది. ఏదో ఆర్టిస్ట్గా ఆయన ఏదో సర్వం తెలిసినట్టు మాట్లాడితే, నీకేం తెలుసు ఎంజీఆర్ అని ఒక పాట రాశాడు ఆయన మీద. కై తట్టినాల్ కాకాయం నడికేవాడా అని. అంటే తప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటే కాకి కూడా నటిస్తారా, ఈ కాకి కూడా ఆపు అని. ఆర్టిస్టులు మీరు ఆర్టిస్టులు అంతే, చేతులు తెగి యాక్ట్ చేస్తూ ఉంటారు అంతే. చెప్తే మీకు ఇది ఎక్కడిది, మీకు ఈ భగవంతుడు ఇది ఇచ్చాడు, ఇది ఇవ్వాల కనుక అలాగే ఉంటుంది. వాళ్ళు ఒక ఎన్టీఆర్ వేరు, ఒక ఎన్టీఆర్ వేరు. వాళ్ళ స్థాయికి వీళ్ళందరూ కాలిగోటికి పనికిరారు, రాలేరు కూడా. ఎందుకంటే అవి ఇది లేదు, పట్టుదల లేదు, విషన్ లేదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి సార్. జగన్ అసెంబ్లీకి పోకపోవడం లాభమా నష్టమా పార్టీకి కానీ ఆయనకి? వెళ్ళకపోవటం అనేది ఎవరికి నష్టం అంటే, ఆయన రాకపోవటం వల్ల నష్టం జగన్కి కాదు, నష్టం తెలుగుదేశానికి. ఎందుకంటే జగన్ రావాలి అని తెలుగుదేశం ఎందుకు కోరుకుంటుంది? స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా అతనికి అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇవ్వకుండా రావాలని కోరుకుంటుంది. నిజంగా ఆయన అసెంబ్లీకి రావాలి, ప్రతిపక్షంగా ఉండాలి ప్రతిపక్షాలు అంటే అతనికి స్టేటస్ ఇస్తారు. ఎందుకంటే రాజ్యాంగబద్ధం కాదు. ఇది 10% ఉంటే సీట్లు ఉంటేనే అపోజిషన్ ఇవ్వాలి, రాజ్యాంగం కాదు. ఇట్ ఈస్ నాట్ ఇన్ కాన్స్టిట్యూషన్. ఇది ఒక ఆనవాయితీగా, ఒక సంప్రదాయంగా అలవాటైంది. ఎందుకు అలవాటైంది ఆ సంప్రదాయం? గతంలో 2 పార్టీలు ఉండేవి, 2-3 పార్టీలు. ఒక్కోసారి నార్త్లో, యూపీలో 3 పార్టీలు ఉండేవి అపోజిషన్లో. గెలిచి ఒక పార్టీ గెలిచి మీద 2-3 ఈ అపోజిషన్ వాళ్ళు ఎవరికి స్టేటస్ ఇవ్వాలి? అందరూ అపోజిషన్ ఎవరికి ఇవ్వాలి? అందుకని అప్పుడు ఒక సింపుల్గా 10% మెజారిటీ ఉన్నవాడు 10% సీట్లు గెలిచిన వాళ్ళకి ఇవ్వాలి, ఒక ఆనవాయితీ. ఇట్ ఇస్ నాట్ అ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ఆ ఆనవాయితీ ఇక్కడ ఎలా చెల్లుద్ది? ఇక్కడ 2-3 లేరే, ఒకటే కదా, ఒకే పార్టీకి మీరు అందరూ రూలింగ్ పార్టీ ఒకటే పార్టీకి ఆటోమేటిక్గా ఇవ్వాలి. ఇస్తే ఎందుకు ఇవ్వట్లా వీళ్ళ సునకానందం ఏంటి? ఎందుకు ఇవ్వకూడదు అనుకుంటున్నారు?
ఆ స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే గేట్ దగ్గర అక్కడ దిగి నడుచుకుంటూ రావాలి జగన్ అందరితో పాటు, ఓకే, మిగతా ఎమ్మెల్యేలతో పాటు సాధారణ ఎమ్మెల్యేగా నడుచుకుంటూ రావాలి. అది చూసి వీళ్ళు అని సునకానందం పోతూ గాలి నవ్వులు నవ్వుకోవాలి. ఆయన అసెంబ్లీలోకి వచ్చినాక స్పెషల్ అపోజిషన్ లీడర్ కాదు కనుక మైక్ ఇవ్వరు. మైక్ మామూలుగా అయితే యాజ్ పర్ రూల్ అపోజిషన్ స్టేటస్ ఇస్తే ఆ నాయకుడికి రూలింగ్ పార్టీ నాయకుడు ఎంతసేపు మాట్లాడితే అంత టైం అతడికి ఇవ్వాలి యాజ్ పర్ రూల్. ఇది లేకపోతే ఇవ్వక్కర్లేదు. అప్పుడు ఏముంది స్టేటస్ ఏమన్నా మైక్ పుచ్చుకోగానే కూర్చో అని అంటాడు. ఇవాళ అంటారు. అదే వీళ్ళ ఉద్దేశం అదే అంటాం, నేను ఊహించటం కాదు. నిన్న మీకు అచ్చెన్నాయుడు మాట్లాడిన మాటే సాక్షాత్కారం. అచ్చెన్నాయుడు ఏం మాట్లాడాడు? ఆయన డిప్యూటీ సీఎం అవగానే మీరు కూర్చోవాలి, నా కోరిక ప్రకారం మీరు ఇలా కూర్చుంటే ఒక గంట సేపు నేను అనుకున్న వ్యక్తి ఇక్కడికి రావాలి మీరు అవునవును అన్నారు. అంటే దాని ఉద్దేశం జగన్ రావాలి, మీరు మిమ్మల్ని అధ్యక్ష అని పిలవాలి, మీరు కూర్చోవయ్యా అనాలి. ఈ దరిద్రపు సీన్లు సన్నివేశాలు ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి కావాలి ఆ సునకానందం పొందాలి. ఈ దౌర్భాగ్యపు రాజకీయం తప్పితే మరొకరి కోసం కావాలనుకోవట్లే. వాళ్ళకి వచ్చారనుకోండి, జగన్ వచ్చేస్తే వీళ్ళు ప్రజల దృష్టిని మళ్ళించేసి ప్రజల అసెంబ్లీలో ఈ గొడవ జగన్ మాట్లాడటం, జగన్ ఎమ్మెల్యేలు గొడవ చేయటం, వాళ్ళు సస్పెండ్ చేయటం, ఇలాంటి డ్రామాలతో అసలు చర్చించిన విషయాలు విషయాలు పక్కన పెట్టేసి జగన్ టార్గెట్ మాత్రమే చేసుకోవచ్చు, డైవర్ట్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు దొబ్బింది. అది దొబ్బింది. జగన్ ఎప్పుడైతే రాను అన్నాడో ఇప్పుడు దొబ్బింది వాళ్ళకి. వాళ్ళు జగన్ చెప్పింది జరుగుతుంది కదా, స్వకృషిత మర్తనం. వాళ్ళే బౌలింగ్, వాళ్ళే బ్యాటింగ్, వాళ్ళే ఫీల్డింగ్, వాళ్ళు ఊరుకుంటారు, ఇంకోళ్ళని తిట్టటాలు. వాళ్ళలో నేను ఒక మెంబరు ఏమంటే మనం జగన్ తిట్టడం మానేసి మిగతా విషయాలు మాట్లాడితే బెటర్ అన్నాడు. వాళ్ళకే తీసుకొస్తాను. ప్రధానికి జగన్ అంటే అయిపోయింది. ఎన్నికలప్పుడు మీరు అబద్ధాలు ఆడారు, పచ్చి అబద్ధాలు, 32,000 మంది మిసిపోయారు అంత ఒక నీచమైన అబద్ధం ఆడేశారు. సూపర్ 6లు అన్నారు, గడి గుడ్ అన్నారు, ధరణి పోర్ట్ అన్నారు, ఇది ల్యాండ్ టైటిల్ అన్నారు. అన్ని అబద్ధాలు ప్రూవ్ అయిన తర్వాత అప్పుడు 14 కోట్లు అన్నారు, 14 లక్షల కోట్లు అని ఇప్పుడు 6 లక్షల చిల్లర తెలిపి అన్ని అబద్ధాలు ఆడేశారు. ఇవాళైనా మీరు అధికారంలోకి వచ్చారు, మీ ప్రజాపాలన చేయండి, ప్రజల జపం చేయండి. ఇంకా జగన్ 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 గత ప్రభుత్వం జగన్ ఈ భజన ఎందుకయ్యా? మీరు జగన్ ఓడిచి మీకు అధికారం ఇచ్చారు, ప్రజలు జపం చేయండి. మీరు చెప్పిన అబద్ధాలు ఏంటి? అవి కాదు మేము ఇదిగో చేస్తాం అలా చేస్తామని ప్రజలకు చెప్పండి. అది వదిలి జగన్ చెప్పండి, దగ్గొచ్చిన జగను, జలుబు వచ్చిన జగను, విరోచన కూడా జగను అంటావు. ఏం పిచ్చి వేషాలు అయ్యి అయిపోయింది. అది కరెక్ట్ కాదంటారు. కరెక్ట్ కాదు. బట్ సంక్షేమ పథకాలు 99% అమలు చేసిన జగన్ ని ప్రజలు ఎందుకు పక్కన పెట్టారంటారు? ప్రజలు ఎందుకు పక్కన? ఇప్పుడు ఏమైపోయిందంటాము, ప్రజలను తప్పు పట్టలేము. ప్రజలు ఆశ, జగన్ ఇంతే ఇస్తాను, మళ్ళీ మేనిఫెస్టో చంద్రబాబు చెప్పినా కూడా అడిగితే కూడా ఇవ్వను అన్నాడు. అది వర్కౌట్ అవ్వదు, ఇంతకన్నా మించి వర్కౌట్ అవ్వదు, నేను ఇంతకు మించి ఇవ్వను అన్నాడు. కానీ చంద్రబాబు ఏమన్నాడు? ఇస్తానన్నాడు. అదే నోటితో చంద్రబాబు 62,000 కోట్లు ఖర్చు పెడతా ఉంటే సంక్షేమ పథకానికి. భారతదేశం, ఆంధ్రదేశం శ్రీలంక అయిపోద్ది, బొత్స అయిపోద్ది, భూషణం అయిపోద్ది అని వాగాడు. అదే నూరు మళ్ళీ 1,27,000 కోట్లు తను చెప్పిన సంక్షేమ. ఇదేమిటని అడిగాం ఆ రోజులు. మళ్ళీ ఆయన అలా అన్నాం, 62,000 కోట్లకే ఇదైపోద్ది, శ్రీలంక అయిపోద్ది, మరి 1,22,000 అంటున్నావు నువ్వు. ఎట్లా అంటే మీరు సంపద సృష్టిస్తాం, అది మాకు తెలుసు అన్నాడు. ఆయన పిచ్చి వాగులు వాగాడు. ఇవాళ ఎక్కడ సంపద సృష్టిస్తున్నాం? ఇవన్నీ ప్రజలు అడుగుతారు. 1,22,000 ఎక్కడ సృష్టించావు? అప్పు సృష్టిస్తున్నావు. 7,000 కోట్లు గవర్నమెంట్ సెక్యూరిటీ తీసుకెళ్ళి పోర్టులను అప్పు పెట్టి 10,000 కోట్లకి. ఈ అప్పులు తీసుకొచ్చి నేను సంపద సృష్టిస్తారంటావా? అంటే ఇతరులు అప్పు చేస్తేనేమో ఖజానా ఖాళీ చేసినట్టు, అప్పులు పాలు చేసినట్టు రాష్ట్రాన్ని. నువ్వు అప్పులు చేస్తే సంపద సృష్టించినట్టు. నువ్వు చేసే సంసారం కూడా చేస్తే ఈ పిచ్చి బాగుడు చంద్రబాబు ప్రజలు గుర్తిస్తున్నారు, ప్రజలు అసహించుకుంటున్నారు. వీటి నుంచి డైవర్ట్ చేయడానికి ఇప్పుడు జగన్ ఆడుకోవాలనుకున్నారు. జగన్ అవకాశం వల్ల ఇప్పుడు నెక్స్ట్ ఇంకేదో మొదలెడతారు. ప్రజల హామీలు పక్కదో పట్టించడానికి ఇట్లాంటి చిన్న చిన్న సబ్జెక్టులు తెర మీదకి తీసుకొచ్చారు. అది పవన్ కళ్యాణ్ మనాడు జగన్ శుభ్రంగా అర్థం చేసుకున్నాడు. వీళ్ళు నన్ను టార్గెట్ చేసి టైం పాస్ చేయడానికి, ప్రజలను డైవర్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళ దుష్ట క్రీడకి నేను అవకాశం ఇవ్వను అని నేను రాను.
అన్నాడు అంతే. సరే దాంతో ఇప్పుడు ఏం చేయాలి? మింగలేనికి అక్కలేదు. అది ఇప్పుడు రఘురామ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అయ్యారు. ఆయన మొన్న ఏమన్నాడంటే ఢిల్లీలో ఉండి నేను జగన్కి 1,00,000 కోట్లు రాకుండా అడ్డుకున్నాను అంటున్నాడు. సో అందులో వాస్తవం ఉందంటారా? ఆయన చెప్తూ ఉంటాడు, చాలా చెప్పాడు కదా రచ్చబండ అని పెట్టి ఇది చెప్పాడు ఆయన. అందులో ఇది ఏ సాక్ష్యాలు ఉండవు. నేను చెప్పాను అంటాడు, దేని సాక్ష్యం? ఏమి సాక్ష్యాలు ఉండవు. ఆ రఘురామరాజు అలాగే మాట్లాడుతూ ఉంటాడు. అదేదో వర్కౌట్ అయితే ఆయనకి కుదిరి చెప్తే ఎన్ని మాట్లాడారు అన్ని చేశారంటాడు. ఇప్పుడు నన్ను కొట్టారని పచ్చి అబద్ధాలు ఆడాడు. సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు అతన్ని ఏమి హింస చేయలేదు, ఆయన మీద ఏమీ జరగలేదు అలాంటి రిపోర్ట్ అన్ని చేసి సుప్రీంకోర్టు ఇచ్చేసింది తీర్పు. అతని మీద ఇది జరగలేదు అని వాళ్ళు ఇంకా మాట్లాడతారు. ఆయన రఘురామరాజు మాట్లాడుతూ కామెడీగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మొత్తం కామెడీనే. ఆయన కెరీర్ అంతా కామెడీనే. ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీ సింబల్ మీద గెలిచి మళ్ళీ వేరే పార్టీకి మద్దతుగా మాట్లాడతాడు. మాట్లాడచ్చు, నువ్వు ఈ పార్టీ వదిలేసి వెళ్ళాలి. ఈ పార్టీలో వచ్చిన పదవి పొందుతావు, ఆ పదవిని అనుభవిస్తావు, 5 ఏళ్ళు అనుభవించావు. కానీ పదవిలో ఉంటూ ఈ పార్టీ పదవిలో ఉంటూ ఆ పార్టీకి కొమ్ము కాస్తావు. ఇలాంటి కామెడీ ఎక్కడ చూడలేము మనం. ఆయన రఘురామరాజు గారు అది ఆ కామెడీ ఆ సైడ్ ఆయన కుదిరింది. ఇవాళ చంద్రబాబు వాడుకుంటున్నాడు అంతే. అతను చూస్తే పార్లమెంట్లో అతను నిన్న మొదలైంది. నిన్న నెహ్రూ తోటి ఆల్రెడీ నెహ్రూ ఆయన కోపం వచ్చేసింది. ఇవి చాలా మంది కోపం తెప్పిస్తాడు. ఈయన కొంచెం నోటి దోల ఎక్కువ, ఈ సెటైర్లు ఈ చేస్తూ ఉంటాడు. అది అన్ని రోజులు సాగవు, అది సాగుద్ది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ నోటి దోలతని పెట్టి జగన్ అవమానించాలి. అది చూసి ఎంజాయ్ చేయాలి. టార్గెట్ అంతా జగన్ అవమానించాలి. జగన్ అవమానిస్తూ జగన్ మీద ఎంటర్టైన్మెంట్ జగన్ చేస్తూ దాని మీద మొత్తం వాళ్ళ పత్రికలు ఉన్నాయి కదా, జగన్ ఇలా తల ఉంచుకున్నాడు, జగన్ ఇలా ఈ చూపిస్తూ ఇలాంటి డ్రామాలు చేయాలి. అది మొత్తం ప్రజలకు మిగతా విషయాలు పక్కన పెట్టాలి. అది అవకాశం ఇవ్వాలి జగన్. అది ఏడి సస్తున్నారు. ఇప్పుడు ఏదో ప్లాన్ వేసుకున్నా ప్లాన్ రివర్స్ అయింది. ఇప్పుడు దీనికి నెక్స్ట్ ఇప్పుడు ఏం ప్లాన్ చేయాలి ఆలోచిస్తూ ఉంటారు. అన్ని అబద్ధాలే కదా, ఏది నిజము? నిన్న మాట్లాడుతూ ఆవిడ హోమ్ మినిస్ట్రీ దీనికి 800 కోట్లు ఇచ్చామని. రావాల్సి సంవత్సరానికి 3 సిలిండర్లు, సంవత్సరానికి సిలిండర్లు 2,500 కోట్లు. 2,500 కోట్లకి కావాల్సి అది బడ్జెట్లో పెట్టాలి కదా సంవత్సరానికి. రిలేటెడ్ బడ్జెట్లో చాలా తక్కువ. ఇప్పుడు 2,500 నేను అంటున్నాడు 3 తర్వాత సంవత్సరానికి 3. మీరు నిన్న ప్రజెంట్ చేసింది సంవత్సరం బడ్జెట్. సంవత్సరం బడ్జెట్లో 2,500 కోట్లు ఇవ్వాలి కదా, పెట్టాలి కదా బడ్జెట్లో. బడ్జెట్లో 800 సంవత్సరానికి 800 కోట్లు పెట్టి మళ్ళీ మేము 3 ఇడ్లీ కలిపి కదా 2,000 ఒకేసారి 3 ఇవ్వం కదా, ఒకేసారి 3 ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చిన 3 సంవత్సరాలు ఇవ్వాలి కదా. మీరు పెట్టింది బడ్జెట్ సంవత్సరానికి కదా, సంవత్సరం బడ్జెట్లో ఆ సంవత్సరం అమౌంట్ పెట్టాలి కదా, పెట్టలేదు. 18,000 అమ్మారు అమ్మాయికి, 18,000 దాటిన ప్రతి అమ్మాయికి 1,500 నెలకి, సంవత్సరానికి 18,000 అన్నారు. దాని మీద అసలు కేటాయింపే లేదు. రుణమాఫీ మీద కేటాయింపులు లేవు. 15 నీకు 15,000, 60 ఏళ్ళు మిస్ 50 ఏళ్ళు దాటి నీకు 18,000 ఇలా ముసలికి పెన్షన్లు అన్ని నీకు పచ్చి అబద్ధాలు నరంలో 4 లాగా చిల్లరతనంగా నోటికొచ్చినట్లు వాగారు. దేనికి కేటాయింపులు లేవు. అన్నీ దౌర్భాగ్య ప్రజలు నిలదీస్తారు. ప్రజలు చెవులో పువ్వు పెట్టుకోలేరు కదా, ఇదివరకులాగా లేదు. ఇదివరకైతే ఈ బడ్జెట్ ఏంటి గొడవ ఏంటి ప్రజలకు తెలియదు. వాళ్ళు టీవీ చూసిన వాళ్ళకి అప్పుడేదో దూరదర్శనం 1-2 ఛానల్ చూసిన వాళ్ళకి. ఇవాళ పామరుడికి కూడా మొత్తం కళ్ళు కట్టినట్టు పులిగుతికి అర్థమయ్యేట్టు సోషల్ మీడియా వచ్చేసింది. సోషల్ మీడియా క్లీన్గా తెలియజెప్తుంది ఏంటంటే బడ్జెట్ ఏంటి, బడ్జెట్ దేనికి కేటాయింపు ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి చెప్పాలి. ఇవన్నీ తెలిసిపోతున్నాయి. ఇప్పుడు ప్రజలు నిలదీస్తున్నారు. ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి జగన్ వాడుకుందాం అనుకున్నారు, జగన్ దొరకట్లేదు, జగన్ రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఇంకో డ్రామా మొదలవుతుంది 4-5 రోజులు. నెలకు ఒక డ్రామా. ఈ 5 నెలల్లో విజయసాయిరెడ్డి డ్రామా,
తర్వాత దువ్వాడ డ్రామా, నెక్స్ట్ లడ్డు డ్రామా, జనార్దన డ్రామా, లడ్డు డ్రామా, నెక్స్ట్ షర్మిల డ్రామా, ఇప్పుడు సనాతన డ్రామా. ఇప్పుడు జగన్ డ్రామా, జగన్ పెట్టుకుని డ్రామా చేద్దామని కుదరలేదు. దీనికి ఏదో ఇంకో డ్రామా క్రియేట్ చేస్తారు. వాళ్ళు ఎంతసేపు పరిపాలన కన్నా ఈ శుద్ధ రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు, దిగంబర రాజకీయాలు, వేశ్య పాలిటిక్స్, పొలిటికల్ ప్రాస్టిట్యూషన్ చేస్తున్న కూటమి ఇది. ఇప్పుడు షర్మిల ప్రస్తావన వచ్చింది సార్. మీరు అన్నట్టు షర్మిల చాలా డ్యామేజ్ చేస్తుందని జగన్కి తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? కంట్రోల్ ఎక్కడ చేస్తే అమ్మాయిని కంట్రోల్ చేయలేము. ఆ అమ్మాయి అత్యాసపరురాలు, అవివేకురాలు, రాజశేఖర రెడ్డి కడుపును పుట్టిన చెడబుట్టిన బిడ్డ అని నేను గట్టిగా చెప్తాను. కడుపును చెడబుట్టిన బిడ్డ అంటే బూతు కాదు అది. గడుపుట్టినది ఇంకోళ్ళగా పుట్టిందని. మన ఊర్లో ఒక తండ్రి ఆశయాలని కట్టుబడిగా కూడా తండ్రి ఆశయాలకు విరుద్ధంగా పనిచేసి విరుద్ధంగా జీవితాన్ని ఆయన వేసిన మార్గంలో ఒక వేరే మార్గంలో నడిచిన వాడిని ఆ తండ్రి గడుపుని చెడబుట్టారు అంటారు. అవును, నార్మల్ అది. సో ఆ తండ్రి విదేశాలను తండ్రి యొక్క ఇట్లీ షర్మిల మహానీయుడైన రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కానీ ఉద్దేశాలు కానీ తొంగలో తొక్కిన మనిషి అమ్మాయి. తన పెళ్ళెప్పుడే తనకు వేరే పెళ్లి చేస్తే, బంధువులతో పెళ్లి చేస్తే వెళ్ళిపోయి చెప్పకుండా స్టేట్స్కి వెళ్ళిపోయి, అమెరికా వెళ్ళిపోయి ఈ అనిల్ శాస్త్రి లవ్ ఆడారని అప్పటికే పిల్లాడు ఉన్న శాస్త్రి వాళ్ళు తీసుకొచ్చేది. అప్పుడు పెద్ద ఆయన కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని తను గడుపులో పెట్టుకుని గుమ్మరంగా ఆయన సెటిల్ చేసుకున్నాడు. అది ఆ తర్వాత జగన్ జైలుకి వెళ్ళాడు. జగన్ జైలుకి వెళ్ళడానికి కారకులు ఎవరు? ఎఫ్ఐఆర్లో పేరు పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, టీడీపీ. ఎర్రమనాయుడు ఆయన కాంగ్రెస్ నాయకుడు, వీళ్ళిద్దరూ పెట్టారు కదా. అది కూడా ఇప్పుడు అక్టోబర్ 10వ తారీఖు జూలై నెలలో వాళ్ళు కేసు పెడితే, ఫస్ట్ కేసు. తర్వాత కాంగ్రెస్ ఆయన ఫస్ట్ పెట్టాడు, తర్వాత టీడీపీ ఆయన ఆగస్టులో పెడితే ఎఫ్ఐఆర్లో వీళ్ళిద్దరినీ నెంబర్ 1, నెంబర్ 2గా చేర్చింది కేసు. అప్పుడు ఎఫ్ఐఆర్లో అంటే ఈ శంకర్రావును ఎర్రమనాయుడు పెట్టిన కేసులు. ఆ కేసులో రాజశేఖర రెడ్డి గారిని దోషిగా పెట్టారు. ఈ అమ్మాయి కడుపుకు అన్నం తింటారుదా, ఏం తింటారు? జగన్ మా నాన్న పేరు పెట్టారు అంటుంది. అంటే నిన్నటిదాకా ఆడకాదు, నేను ఆడపిల్లంటే ఆడకాదు, ఈడపిల్లడని తెలంగాణకు దూరి, తెలంగాణలో నేను ఈడ చదువుకున్నాను, అది ఆడపిల్లడు కాదు ఈడపిల్లడని పిచ్చి వాగుడు వాగి ఇక్కడ ప్రజలు చీపు అన్నాక మళ్ళీ అక్కడికి వెళ్ళి జెండా పుచ్చుకొని నేను రాజశేఖర రెడ్డి, నువ్వు అసలు నువ్వు షర్మిల రెడ్డి ఎట్లా అవుతావు? నువ్వు షర్మిల శాస్త్రి. ఈ అమ్మాయి ఎంత దౌర్భాగ్యం. జైల్లో ఉన్నాడు జగన్. జైల్లో ఉండగా పాదయాత్ర నువ్వు వెళ్ళేవా? పాదయాత్ర నేను రమ్మని నువ్వేనా పిలిచారు ఎవరన్నా? ఆవిడ విజయమ్మ గారు వెళ్ళాలి. విజయమ్మ గారికి మోకాళ్ళ నొప్పులు, నేను ఎట్లా వెళ్ళాలి ఆలోచిస్తూ ఉంటే, భారతి నేను వెళ్తానంటే అప్పుడు నువ్వు దూరి వద్దు నీకు పిల్లలు ఇంకా ఉన్నారు, నేను నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, నేను వెళ్తానని చెప్పి నువ్వు ఇనిషియేటివ్ తీసుకుని కావాలని ఒక దుర్బుద్ధి ప్రాంతంతో వెళ్ళి, ఆ తర్వాత ఈవిడ దగ్గరికి వెళ్ళి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి నువ్వు సోనియా గాంధీతో ఏం మాట్లాడావు? నన్ను ప్రెసిడెంట్ చెయ్యండి, నేను మొత్తం వైఎస్ఆర్సీపీ తుడిచేసేసి కాంగ్రెస్లోకి చేర్పించేస్తాను, మా నాన్నగారి పేరు మీద చేర్పించేస్తాను అడిగితే ఆవిడ నీ మీద కాన్ఫిడెన్స్ చూపించకపోతే నువ్వు వచ్చేసావు. ఇది ఎప్పుడు ఎవరు చెప్పారు ఈ విషయం? ప్రణబ్ ముఖర్జీ. ఆయన ఆత్మకథ రాశాడు. ఆత్మకథలో నా ముందు జరిగిన సన్నివేశం, నా ముందు జరిగిన సన్నివేశం ఇలా షర్మిల రావటము, సోనియా గాంధీని రిక్వెస్ట్ చేయడం, నన్ను ప్రెసిడెంట్ చేయండి, మొత్తం పార్టీని తుడిపేసేసి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేస్తాను వైసీపీని మొత్తం అని చెప్పి అడగటము, ఆవిడ కాన్ఫిడెన్స్ చాలక మౌనం వహించడం వచ్చేది. నువ్వు ఇలాంటి దుర్మార్గుడు రాదు. మళ్ళీ నువ్వు ఎన్నికలు అయిపోయి ఆయన సీఎం అయినాక నీ మొగుడు ఏం చేశాడు? 6 ఫైల్స్ తీసుకెళ్ళి జగన్ సంతకం పెట్టమన్నాడు. ఏమిటా ఫైల్స్?
ఊరంతా నేను అక్కడ పడితే చర్చిలు కడతానని అందరికీ ప్రామిస్ చేశాను. Okay. సో చర్చిలు కట్టడానికి స్థలాలు ఇవ్వండి ఆంధ్ర రాష్ట్రంలో రాస్తాను. అచ్చా, అది జగన్ ఒప్పుకోవాలి. నీకు చర్చిలకి ఇస్తే రేపు ఇంకోడు టెంపుల్స్ అడుగుతాడు, ఇంకోడు దర్గాలు ఇస్తాడు. ఇలా మీ అందరికీ మీ దేవుడు అంటే మీ ఎవరి దేవుడు వాళ్ళు మీ 4 రూముల మధ్య ఎవరో దాత కడితే కట్టినాయి. అంతేగా ప్రభుత్వం ఇలా మీ అందరికీ మీ గుళ్ళు మీ గోపురాలు చర్చిలు ఇట్లా కట్టడానికి నేను అందుకు కానీ నేను సీఎం అయిందని గట్టిగా చెప్పి పంపించేశాడు. అది నీకు నచ్చక మీ అమ్మను పంపించావు. మీ అమ్మ చెప్పినా అదే చెప్పాడు, అమ్మ ఇది కరెక్ట్ కాదని. సో మీకు అక్కడి నుంచి ద్వేషం ఆయన మీద, నీ మొగుడికి. నువ్వు మత మార్పులు చేయటానికి నీ మతాన్ని ప్రచారం చేసుకోవటానికి జగన్ అధికారాన్ని వాడుకోవాలనుకున్నావు. అది ఒప్పుకోరు, అందుకని కక్ష కట్టి. ఆ అమ్మాయి ఎక్కడా ఒక నీతి రీతి నిజాయితీ లేని పిల్ల. ఆ పిల్ల మాటలు మనం పట్టించుకుంటాం. ఇప్పుడు మరి ఉంది కదా, బాబాయిని చంపింది ఎవరు అని అక్క చెల్లెలు మాట్లాడగా 5 నెలలు అయింది కదా, మళ్ళీ 5 నెలలు అయిపోయింది. అరెస్ట్ చేయండి, మీ చేతిలో పైన మీ ఢిల్లీలో మీరే కేసు పెట్టి అరెస్ట్ చేయండి. చేయరే సుల్లు వాగుడు తప్పితే చేసుకుని 5 నెలలు అయింది. 5 నెలలు పెద్ద విషయం. నన్ను దాకా వాగారు కదా అక్క చెల్లెలు ఇద్దరు. చంద్రబాబు కీ ఇస్తే కీ బొమ్మల్లాగా తంజావూరు బొమ్మల్లాగా ఆడారు కదా. మరి మాట్లాడండి, ఇప్పుడు తేల్చండి. ఇప్పుడు నోరు పెదపట్లేదే, ఎక్కడ నోరు బాబాయ్ ఎవరు చంపారు, బాబాయ్ హూ కిల్డ్ బాబాయ్ అలా చంద్రబాబు నోరు లేకపోట్లా, దానికి బాగా ఊదిన వీళ్ళ నోరులు పెగలట్లా. అది ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. ఈ దౌర్భాగ్యపు రాజకీయం, దౌర్భాగ్యపు ఆ అమ్మాయిని అసలు జనాలు షీజ్ ఎ వేస్ట్ మెటీరియల్. ఉండే ఏదో అవుతూ ఉంటుంది అంతే. మరి అన్నీ తెలిసి కూడా మన విజయమ్మ గారు మౌనంగా ఉన్నారా, లేక అటు కొడుకు ఇటు కూతురు ఏం అనలేని పరిస్థితిలో ఉన్నారా? లేదు, మౌనంగా కాదు. ఆవిడ మన ప్రెస్ మీట్ ఇచ్చింది కదా, ఈ తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న అల్లరికి వాళ్ళిద్దరి మధ్య ఏదో పాత యాక్సిడెంట్ అయిన ఎప్పుడో పాత యాక్సిడెంట్ అయిన కారు తీసుకొచ్చి జగన్ తల్లిని చంపడానికి సొలి వాళ్ళ తెలుగుదేశం మీడియా అంతా దౌర్భాగ్యం చేశారు కదా. ఆవిడ చిక్కరగా ప్రెస్ మీట్ పెట్టి చంప మీద చెల్లు అనిపించినట్టు మాట్లాడు. మీ రాజకీయం నా కొడుకుతో ఎదురుకుంటే పోరాడండి, నా కొడుకుతో డైరెక్ట్ గా పోరాడండి, నన్ను అడ్డు పెట్టుకోకండి. ఎప్పుడో జరిగింది దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇలా చేస్తారా? మాలో తేడాలు ఉంటాయి, ఏ కుటుంబంలో లేవు, ఏ కుటుంబంలో ఉండవు. ఆస్తుల పక్కలు తేడాలు ఉంటాయి. నా కొడుకు కాకుండా పోతారా, వాళ్ళిద్దరు అన్న చెల్లెలు కాకుండా పోతారా? ఆస్తుల తేడా మీరు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని మీరు రాజకీయంగా దాన్ని వాడుకుంటే పోయేది. మెత్తగా ప్రెస్ మీట్లు కొట్టేది, దాంతో ఆపారు. లేకపోతే ఇప్పుడు కూడా వాగుతూ ఉంటారు. వాళ్ళకి ఇదే పని, వాళ్ళకి ఏదో టాపిక్ కావాలి. ఆ మీడియాకి, వాళ్ళ మీడియా తెలుగుదేశం మీడియాకి, తెలుగు మీడియా వాళ్ళకి ఏదో కూడా వేరే టాపిక్, ప్రజలకు సంబంధం లేని విషయాలు, ప్రజలకు అవసరం లేని విషయాల మీద డైవర్షన్ చేసి దాని మీద టాపిక్లు తీసుకొచ్చి ప్రజలు వాటి గురించి ఆలోచించేలా చేయడం చంద్రబాబు నైజం. ఆ దౌర్భాగ్యపు నైజం. చంద్రబాబు లాంటి దౌర్భాగ్య రాజకీయ నాయకుడు మరొకటి చూడలేము. ఇప్పుడు పాము బుసగొట్టును, నక్క ఓడపెట్టును, పిల్లి మేవను, కుక్క మరుగును. చంద్రబాబు మోసం చేయను, శుద్ధ రాజకీయాలు చేయను. చంద్రబాబు అబద్ధాలు ఆరబోతా, చంద్రబాబు వెన్నుపోటు వీరుడు, చంద్రబాబు విషపు వ్యూహకర్త. ఇవన్నీ అవి ఎంత న్యాచురల్, ప్రకృతి సహసిద్ధమైంది. నక్క ఊడబెట్టును, పాము బుసగొట్టును. చంద్రబాబు ఇలాంటి పనులు చేయను, ఇలాంటి పనులు చేసి క్వైట్ బట్ న్యాచురల్. అంతే, అలా చేస్తాడు అతను. అతను చేస్తే దుర్మార్గపు రాజకీయాల గురించి నేను ఆశ్చర్యపడను. ఇంకా అంతే, అతను అదే చేయగలడు, అతను అలాగే చేయగలడు. అతను రీసెంట్గా జెంటిల్గా ఒక ఘనమైన రాజకీయం చేయలేడు. అబద్ధాలతోటి జనాల్ని భ్రమపెట్టి, జనాల్ని మభ్యపెట్టి, జనాల్ని ఏదో హడావిడి క్రియేట్ చేసి అలా జనాల్ని డైవర్ట్ చేసి అక్కడి నుంచి తను లబ్ధి పొందుతాడు. అది జీవితం అంతా. కనుక అతను అలాగే చేస్తాడు. అది జగన్ బాగా అర్థం చేసుకున్నాడు. అందుకనే టాటా బై బై. వీళ్ళేమి సస్పెండ్ చేస్తారు, గడిచి గుడ్డు వీళ్ళ వల్ల కాదు. అదే వీళ్ళ చేతుల్లో లేదు, అసెంబ్లీ చేతుల్లో లేదు. మనిషి రాకపోతే, అసెంబ్లీకి రాకపోతే వీళ్ళు సస్పెండ్ చేయలేరు, వీళ్ళ చేతిలో లేదు. వీళ్ళ వల్ల కాదు, అదే చట్టంలో లేదు. వీళ్ళ చట్టంలో వీళ్ళేం చేస్తారు, అసెంబ్లీలో నీ పాలనలో చేయొచ్చు. అసెంబ్లీలో నో, అది యూ కెనాట్. ఒక లెటర్ చాలు, మెంబర్ రాలేకపోతే ఏ సింపుల్ లెటర్ ఈజ్ ఎనఫ్. అంతే, లెటర్ ఇచ్చుకుంటాడు, సరిపోతుంది. ఏమి సస్పెండ్ చేయడం నీ వల్ల, మీరెవరు సస్పెండ్ చేయడం, మీకు అధికారమే లేదు. ది స్పీకర్ డజంట్ హ్యావ్ ద జ్యూరిడిక్షన్ టు సస్పెండ్ ఎ మెంబర్ జస్ట్ బికాస్ హీ ఈజ్ ఆబ్సెంట్. ఈ 5 ఏళ్ళు జగన్
నిలబడాలంటే ఆయన చేయాల్సింది మీకు తెలిసిన ఆయన ఏమి చేయగలదమ్మా. డీసెంట్ గా ఆయన ఉంటే చాలు. డీసెంట్ గా చక్కగా వీళ్ళకి మొన్నట్లాగా ప్రెస్ మీట్ పెట్టి 3 గంట 40 నిమిషాలు మాట్లాడాడు. ఇదే గంట 40 నిమిషాలు అసెంబ్లీలో మాట్లాడగలరా? వీళ్ళు అవకాశం ఇచ్చేవాళ్ళ ఎవరు కదా? అనేక విషయాలు మాట్లాడాడు. ప్రజలు ఇప్పుడు అవి పట్టుకుని తిరుగుతున్నారు. ప్రజలు మీడియాలో చూస్తే మీరు సోషల్ మీడియాలో బీభత్సంగా అవి అన్ని ఎందుకంటే విత్ సాక్ష్యాలు మాట్లాడాడు. ఊనే బోగస్గా వెళ్ళలాగా గాలి మాటలు మాట్లాడాల, విత్ సాక్ష్యాధారాలతో మాట్లాడారు. అది ప్రజలు డిస్కస్ చేస్తారు. ఇట్లా చేసుకుంటూ పోతే చాలు. వాళ్ళ పతనాన్ని వాళ్ళే కోరుకుంటారు. ఈ కూటమి తన పతనాన్ని తనే కోరుకుంటుంది. మనం ఓపిక భరించడం తప్పితే లేదు. ఓపికగా ఉంటే చాలు. జగన్ అనేవాడు ముందుకు వెళ్తా ఉంటాడు. వీళ్ళు ఇప్పుడు రాబోయే కాలం పెరుగుతున్న కొద్దీ లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ వర్సెస్ టీడీపీ, పవన్ కళ్యాణ్ బీజేపీ వర్సెస్ టీడీపీ, ఈ క్రాస్ ఇవన్నీ బాగా జరగబోతాయి. వారు అక్కడే ఉంటుంది కానీ ఇటు రాదు, వైపు రాదు. వాళ్ళే కొట్టుకుని వాళ్ళే చీలికలు పీలికలు అయ్యి ప్రజల చేత చీ కొట్టించుకునే పరిస్థితి వాళ్ళకే వస్తుంది. వస్తే అంతవరకు ఓపికగా మనం డీసెంట్గా ఉంటే చాలు. సో 5 ఏళ్ళు జగన్ ఓపిక అనేది చాలా. 5 ఏళ్ళు కూడా నా అనుమానం. 2027 కనుక జమిలీ అంటున్నారు. వస్తే 2027కే పతనం. జమిలీ అనేది సాధ్యమవుతుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? 99% సాధ్యమవుతుంది. ఎందుకంటే ఉన్న రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలు అంగీకరిస్తున్నాయి. 2-3 రాష్ట్రాలు తప్పితే అన్ని రాష్ట్రాలు అంగీకరిస్తున్నాయి. ఆ 2-3 రాష్ట్రాలు కూడా అన్ని రాష్ట్రాలు అంగీకరించినప్పుడు తప్పదు. అంటే రేపు మహారాష్ట్ర ఎన్నికలు వస్తున్నాయి కదా, బట్ జమిలీ అంటే రాజ్యాంగ వ్యవస్థ మొత్తం మార్చాలి, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మార్చాల్సిందే లేదమ్మా. 2/3 మెజారిటీ కావాలి. 2/3 మెజారిటీ కావాలి. 2/3 మెజారిటీ ఉంటే కాన్స్టిట్యూషన్ కనిపించేది. ఇప్పుడు జమిని ఎన్నికలు అనేవి ఈ ఎన్నికలు ఈ మధ్య వచ్చినాయి. ఇందిరాగాంధీ పీరియడ్లో నమూదిరిపాద్ని ఎన్నుకున్న కమ్యూనిస్ట్ ప్రభుత్వం నమూదిరిపాద్ని దిగపట్టడం నుంచి మొదలైంది. ఆ అమ్మాయి 54 సార్లు ఈ ఇందిరాగాంధీ హయాంలో 54 సార్లు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చడము, మళ్ళీ బై ఎలక్షన్ రావడం. కాంగ్రెస్ హయాంలో 60 ఏళ్ల పరిపాలన 112 సార్లు ఈ ఎన్నుకున్న ప్రభుత్వాన్ని. ఇందువల్ల 57 వరకు 57-60 వరకు జమిలి ఎన్నికలే ఒకేసారి ఎన్నికలు ఉంటాయి. ఆ తర్వాత ఇందిరాగాంధీ దరిద్రం మొదలైనాక ఇందిరాగాంధీ నమూదిరిపాదను కూల్చడం, ఎవరిని ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఆవిడ ఇష్టాన్ని కూడా కూల్చడం మొదలెట్టాక అప్పుడు మరి తప్పక 6 నెలల ఎలక్షన్లు ఇట్లా డేట్లు మారినాయి. సో మళ్ళీ వెళ్తే దేశానికి అవసరం. ఇది బీజేపీకి అవసరమా, నీకు అవసరం, నాకు దేశానికి అవసరం. ఎన్నికల వల్ల ఏమిటి నష్టం జరుగుతుంది? అడ్మినిస్ట్రేషన్ దెబ్బతింటారు. మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రతి 6 నెలలకి ఎక్కడో చోట ఎలక్షన్, ఎక్కడో ఒక రాష్ట్రంలో ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే అన్నీ ఆగిపోవాలి. కేంద్ర ప్రజలకు అందాల్సిన సర్వీస్ అవన్నీ ఇంకోటి ఆగిపోవాలి, చేయకూడదు. ఇది ఎప్పటికీ సంవత్సరం 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళు ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి కదా ఎక్కడో చోట. ఈ జరిగితే ఒక్కసారి ఎన్నికలు, ఒక్కసారి పార్లమెంటు, అసెంబ్లీ, పంచాయతీ ఒకసారి జరిగిపోతే 5 ఏళ్ళలో ఎవరు గెలిస్తే గెలవనే, ఎవరు గెలిస్తే ఏ పార్టీ అయిపోద్ది. 5 ఏళ్ళు పరిపాలన మీద ఉంటుంది. పరిపాలన అంటే ఏ ప్రభుత్వం అయినా, అది బీజేపీ అవ్వచ్చు, రేపు కాంగ్రెస్ అవ్వచ్చు, రేపు కమ్యూనిస్టులు అవ్వచ్చు, ఎవరైనా ఒక్కసారి గెలిస్తే మళ్ళీ ఎన్నికలు, ఈ ఎన్నికల సాకు పెట్టుకుని ఎన్నికలు వస్తున్నప్పుడు ఆ స్టేట్ నుంచి ఎవరికో మంత్రి పదవి ఇవ్వటం, ఇవన్నీ తప్పని పరిస్థితులు ఉన్నాయి కదా. ఎవరికైనా సరే పంజాబ్ ఎన్నికలు జరుగుతాయి. పంజాబ్లో మనవాడెవడో వాడి పనికి వస్తాడా, పనికిరాడా, సమర్థుడా, అనవసరం, కానీ వాడికి ఎన్నికల కోసం ఇవ్వాలి. అలా కాకుండా అసలు అడ్మినిస్ట్రేషన్లో టోటల్ నీ టీం ఎవడు ఏ విషయంలో నాలెడ్జ్ ఉంది, ఏ విషయంలో ఏ మినిస్టర్ ఇస్తే కరెక్ట్గా ఉంటుంది, పరిపాలన ఎంత బాగా జరుగుతుంది, వెళ్ళిపోవచ్చు. సో ఇన్ని ఖర్చు, విపరీతమైన ఖర్చు. ఈ ఖర్చు ఒకే ఖర్చుతో అయిపోద్ది కదా. సో దిస్ ఈజ్ దేశానికి మంచిది, ప్రజలకు మంచిది, పరిపాలనా వ్యవస్థకు మంచిది. గాడి తప్పింది, గతంలో ఉన్న మంచి ఈ సిస్టమ్ గాడి తప్పింది, మళ్ళీ గాడిలోకి తీసుకురావాలి. అది ఖచ్చితంగా రావాలి, మంచిది. మిగతా రాష్ట్రాలు కూడా ఒప్పుకొని 2-3 రాష్ట్రాలు కూడా ఒప్పుకొని తీరాలి. జనాలు తంతారు అంతే. చివరిగా సార్, మన ఏపీ రాజకీయాల్లో ఒక 2 మాటల్లో ఒక జగన్ కావచ్చు, చంద్రబాబుకి కానీ ఏమైనా సజెషన్స్ కానీ ఇట్లా సలహాలు ఏమైనా? ఈ కూటమి ప్రభుత్వానికి ఒక సలహా ఇవ్వదలుచుకోవాలి. మీరు ఇంకా జగన్ అధికారంలో ఉన్నాడు, మీరు అపోజిషన్లో ఉన్నారన్న భ్రమలో ఉన్నట్టున్నారు.
ప్రజలు మిమ్మల్ని మీ అబద్ధాలు మోసాలు ఇంకోటో మీ వేషాలు ఏ అయితే నమ్మారు. చంద్రబాబు సగం నమ్మితే చంద్రబాబు పక్కన పవన్ ఉన్నాడు, 6 అడుగుల బుల్లెట్టు, ఇలా జుట్టు వేసుకుని వించేస్తాడు, పొడి చేస్తాడు, ఎరగదీస్తాడు అని నమ్మారు. చంద్రబాబును కూడా ఒప్పిస్తాడు అని. అది భ్రమ అని తేలిపోయింది. సరే ఇప్పటికైనా భ్రమ అని తేలిపోయింది. మీరు ఇంకా జగన్ జపం చేయకుండా ప్రజల జపం చేయండి. ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చరు. ఎంతో ఆశతో ఎన్నుకున్నారు మిమ్మల్ని. గత ప్రభుత్వం ఎంత చేసినా కూడా ఇంకా ఏదో ఇస్తున్నారు మీరు అన్నప్పుడు ఎందుకు వద్దనుకోవాలి? ఆయన ఇస్తా అంటున్నాడు కదా, ఎందుకు కాదనుకోవాలని ఆశపడటం ప్రజలు తప్పు కాదు, దాని వాళ్ళ తప్పు పట్టలేదు. కనుక మీరు ప్రజలు ఒమ్ము చేయకుండా, వాళ్ళ నమ్మకాన్ని నమ్మక ద్రోహం చేయకుండా మీరు పరిపాలన చేయండి, ప్రజల కోసం పరిపాలించండి. జగన్ భజన మాని ప్రజల భజన చేయండి. అలాగే వైసీపీకి వాళ్ళు కావాలని, మీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ కావాలని కూటమి మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని దీంట్లోకి దింపాలి, రొంపిలోకి దింపాలని ప్రయత్నిస్తున్నారు. రొంపిలోకి దింపితే మిమ్మల్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు ప్రజల్ని డైవర్ట్ చేయొచ్చు. ఇలాంటి క్షుద్రమైన రాజకీయాలు, నాటకాలు చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య ఇలాంటివి చేస్తాడు. అలనాడు రామారావు గారిని దించినప్పుడు, రామారావు గారు వెన్నుపోటు పొడిచినప్పుడు ఇలాంటి డ్రామాలు చేశాడు. ఇప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. అలాంటి డ్రామాలకు అవకాశం ఇవ్వకుండా మీరు గుమ్మనంగా వాళ్ళు పాడతారో, జనాలు చీకొట్టించుకుంటారో, జనాలు తిడతారో, ఏం చేస్తారో మీరు ప్రజలకు చెప్పాల్సిన విషయం, ప్రజల్లోకి వెళ్ళాల్సిన విషయం, సందర్భం వచ్చినప్పుడు ప్రజల కోసం మీ పని మీరు చేసుకుంటూ పోండి. వాళ్ళు మిమ్మల్ని లాగుతూ ఉంటే మీరు ఆ బలి కావద్దు, వాళ్ళ వ్యూహానికి మీరు బలి కావద్దు. వ్యూహానికి ప్రతివ్యూహంగా వెళ్ళండి, ప్రజలకు మంచి చేయండి. ప్రజల కోసం ప్రజలు ఇవాళ నిరాశ నిస్పృహలతో ఉన్నారు. మేము తప్పు చేసామని కూడా ఫీల్ అవుతున్నారు. అలాగని మీరు భుజాలు ఎగరేసుకోవద్దు. వైసీపీ ఇప్పుడు వాడు చేసిన తప్పును బట్టి మీరు మిమ్మల్ని అయ్యో ఎంత పొరపాటు అయింది అంటున్నారు. రేపు వాళ్ళు 4 మంచి పనులు చేస్తే మారచ్చు. కనుక అదొక భరోసాగా తీసుకుని మనమే నెక్స్ట్ ఈ అహంకారాలు లేకుండా మనమే అవసరం కాకుండా మీరు ప్రజల కోసం మీరు చేయబోయేది ఏంటి, చేస్తుందండి. ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు ఇప్పుడు 700 మంది, ఇప్పటికి 90 మంది, 5 నెలల్లో 91 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. ఏది ప్రభుత్వం బట్టి వీటిని నిలదీయండి. గొడ్లవల్లిలో హాస్టల్లో అమ్మాయి సీసీ కెమెరాలో అమ్మాయి ఏది దాని గురించి మాట్లాడరు. పవన్ కళ్యాణ్ మాట్లాడు, హోంమంత్రి మాట్లాడితే, ఇద్దరు అత్త కోడళ్ళు సజీవ దహనం చేశారే మాట్లాడరు. పిఠాపురంలో అమ్మాయిని రేపు చేశారు మాట్లాడరు. చంద్రబాబు కాన్స్టిట్యున్సీలో రేపులు జరిగిన మాట్లాడరు. ఇది నిలదీయండి. ఇలాంటి నిలదీయండి. లేని కాదు, లేని ఆ విషయాలని, అబద్ధ విషయాలని కాకుండా ఉన్న విషయాలు నిలదీయండి. ప్రజల దగ్గరికి వెళ్తున్నాయి. ఓకే, అది. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సలహాలు మా చంద్రబాబుకి కానీ జగన్ కావచ్చు, మన కార్యకర్తలు గారు వీళ్ళందరికీ ఇచ్చారు. చూశారు కదండి ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారి ఇంటర్వ్యూ ఏపీ రాజకీయ పరిస్థితుల మీద. సో ఆయన ఏమంటున్నారంటే చంద్రబాబు 5 ఏళ్ళు ప్రజా సంక్షేమం మీదే పాలన పెట్టాలి, జగన్ టార్గెట్ అనేది వదిలేయాలంటున్నారు. జగన్కి ఏం చెప్తున్నారంటే జగన్ వచ్చేసి మీరు ఓపిక పట్టాలి, ప్రజా సమస్యల మీద మీరు పోరాటం చేయాలంటున్నారు. సో ఇదండి ఈ వారం ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.